హాయ్ హలో వెల్కమ్ టు దివ్య యూట్యూబ్ టీవీ. టుడే వీడియో వచ్చేసి కస్టర్డ్ పౌడర్తో చేసిన హల్వా టైప్ స్వీట్ అయితే చేయడం చూపిస్తున్నాను. అండ్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఒక బౌల్లో హాఫ్ గ్లాస్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. నేనైతే మ్యాంగో ఫ్లేవర్ యూజ్ చేస్తున్నాను. దీనిలో వెనిలా ఫ్లేవర్ కూడా అవైలబుల్గా ఉంటుంది మనకి. మీరు ఏం లైక్ చేస్తే అది తీసుకోండి. అండ్ దీనిలో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. హాఫ్ గ్లాస్ కస్టర్డ్ పౌడర్కి 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేయాలి. సరిగా మిక్స్ చేయకపోతే పౌడర్ అంతా లాస్ట్కి ఉండిపోతుంది. సో చూసుకొని బాగా మిక్స్ చేయండి. ఈ స్వీట్ అనేది పిల్లలకి చాలా ఇష్టమైన స్వీట్, చాలా ఇష్టంగా తింటారు. సో మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన స్వీట్ ఇది. అందులోనూ మ్యాంగో ఫ్లేవర్ అంటే చాలామంది పిల్లలు లైక్ చేస్తారు. సో ఒక్కసారి మీరు చేసి పెట్టండి. ఓకే, నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఈ ప్యాన్ పెట్టుకున్నాను. హాఫ్ గ్లాస్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాము కదా, సేమ్ గ్లాస్తో 2.5 గ్లాసెస్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి. షుగర్ లైట్గా ఉండాలి అంటే 2 గ్లాసెస్ తీసుకోండి, సరిపోతుంది. సేమ్ గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. ఓకే, దీన్ని ఒకసారి ఒక 2 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి. కొంచెం తిగ్గా అయ్యేంత వరకు అలా కలుపుతూ ఉంటే సరిపోతుంది. ఇది మరిగేలోపు మనం హల్వా ప్రిపరేషన్ వేయడానికి ఒక బౌల్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. దీనికోసం నేను రౌండ్ షేప్ ఉన్నదాన్ని తీసుకొని గీ అప్లై చేసుకుంటున్నాను. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఉన్నదాన్ని తీసుకోండి, షేప్ని బట్టి. దీనిలో నేను చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు స్లైసెస్ అయితే వేసుకుంటున్నాను. అండ్ పచ్చి బొప్పాయి రెడ్ పీసెస్, అండ్ దీంట్లోనే గ్రీన్ పీసెస్ కూడా తీసుకుంటాను. పచ్చి బొప్పాయి గ్రీన్ పీసెస్ అండ్ కిస్మిస్. నేనైతే ఇవి సెలెక్ట్ చేసుకున్నాను. మీ పిల్లలు లైక్ చేసేదాన్ని బట్టి మీరు ఎనీ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఓకే, థిక్నెస్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఆఫ్టర్ 5 మినిట్స్ ఇలా థిక్గా ఉంటుందన్నమాట. దీనిలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ ప్రిపరేషన్ని దీంట్లో వేసి కలుపుతూ ఉండాలి. హల్వా కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు అలా కలుపుతూ ఉండాలి. 10 మినిట్స్ ఇలా కలుపుతూ ఉంటే మనకి థిక్నెస్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. హల్వా కన్సిస్టెన్సీకి అయితే వచ్చేస్తుంది. ఇలా థిక్గా అయిన దానిలో 1 టేబుల్ స్పూన్ గీ వేసి బాగా కలపాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. దీంట్లో జీడిపప్పు స్లైసెస్ అయితే వేసుకుంటున్నాను నేను. వేసి బాగా కలపండి. 5 మినిట్స్ లో ఫ్లేమ్లో అలా కలుపుతూ ఉండండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీకి అయితే వచ్చేస్తుంది మనకి. ఇలా వచ్చే వరకు కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని ముందు మనం రౌండ్ బౌల్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ బౌల్లో వేసేసేయాలి. వేసి ప్రాపర్గా సర్దండి. దీన్ని ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది. మనకి కావాల్సిన విధంగా వచ్చేస్తుంది ఇలా అన్నమాట. సో ఇదండి కస్టర్డ్ పౌడర్తో చేసిన హల్వా టైప్ స్వీట్. పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు. ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలానే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.